ఏలియా గారు కాకోలములకు ఆజ్ఞాపించారు కదండి. దేవుడు చెప్పగా పని చెయ్యనటువంటి జీవులు ఏమన్నా ఉన్నాయా? దేవుడు చెప్పగా కోడి పని చేసింది, దేవుడు చెప్పగా తిమింగళం పని చేసింది, చేపలు చాలా రకాలుగా దేవుడు చెప్పిన మాట విని పని జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. గార్ధపము దేవుని మాట విని పని చేసింది. అలాగే ఇక్కడ కాకోలములు, అసలు కాకులు ఎక్కడైనా ఆహారం తెస్తాయా? ఉన్న ఆహారాన్ని తన్నుకుపోతాయి తప్ప ఉన్న ఆహారాన్ని మనకు కాకుండా చేస్తాయి, పాడు చేస్తాయి. బయట ఏది పెట్టుకుంటే పాడు చేసే దురలవాటు వాటికి ఉంది, కానీ వాటిని కూడా దేవుడు వినియోగించుకున్నారండి. ఎంత గొప్ప దేవుడు! పనికి రానటువంటి మనల్ని మనమేమైనా పనికొస్తామంటారా? మనకేమైనా విపరీతమైన జ్ఞానం ఉందా? విపరీతమైన బలం ఉందా? పోనీ కావలసినంత సొమ్ము ఉందా? దేవుని దగ్గర కూర్చుని గంటలు గంటలు ధ్యానం చేసి మోకాళ్ళుని అంత శరీర బలం ఉందంటారా? ఏమీ లేదు. ఏ విధంగా చూచుకున్నా మనం బలహీనులము, అయోగ్యులము. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కూడా వాడుకుంటున్నారు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక.